నమస్కారం. ఈరోజు మనం పిల్లల కోసం భలే మంచి కథ చెప్పుకుందాం. ధర్మం గురించి. ఓ, చాలా బాగుంది. పిల్లలకు అర్థమయ్యేలా ధర్మం చెప్పడమా? చెప్పండి విందాం. మ్మ్. కథలో ఒక చిన్న బాబుంటాడు. పేరు ఆర్యన్. ఈ ఆర్యన్కి ఏమో మహాభారతం కథలంటే పిచ్చిష్టమట. అబ్బో, మహాభారతం అంటే ఇష్టమా? మరి మంచిదే కదా. మంచిదే, కానీ ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ కథల్లో ధర్మం, అధర్మం అంటారు గదా, అవునవును. అది ఆ బాబుకి సరిగ్గా అర్థమయ్యేది కాదట. పెద్ద పెద్ద యుద్ధాలు, కష్టమైన నిర్ణయాలు ఇవన్నీ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాడు. అవును, అది సహజమే. అసలు ఈ ధర్మం అంటే ఏమిటి అని అనిపించడం మామూలే. ఆర్యన్కి కూడా అలాగే అనిపించిందనమాట. అచ్చం అలాగే పాపం తలగొక్కునేవాడట, ఏంటి ధర్మం అని. ఒకరోజు రాత్రి పడుకునే ముందు అనుకున్నాడు, ఏమనుకున్నాడు? అయ్యో, ధర్మం అంటే ఏంటో నాకు తేలిగ్గా, సింపుల్గా ఎవరు చెప్తారు అని దేవుడిని అడిగాడు. ఆహా, పిల్లల అమాయకత్వం అంటే ఇదే కదా. మరి దేవుడు చెప్పాడా? చెప్పాడో లేదో తెలీదు కాని కళ్ళు మూసుకోగానే తక్కునొక కల వచ్చిందట. ఓ, కల భలే ఉందే. ఎక్కడికి వెళ్ళాడు కలలో? ఒక అద్భుతమైన చోటకి. అక్కడ మంచి ప్రశాంతమైన ఆశ్రమం, చుట్టూ పచ్చని చెట్లు, భలే పూలతోటలున్నాయట. ఆ, చాలా ప్రశాంతంగా ఉండి ఉంటుంది. అక్కడే తెల్లటి గడ్డం, దయగా చూసే కళ్ళు, మంచి కాషాయ బట్టలతో ఒక ఋషి కనిపించారట, జ్ఞానవంతుడిలాగా. అంటే ఆర్యన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికే వచ్చారన్నమాట ఆ ఋషి. అవుననుకుంటా. కాని ఆ ఋషి వెంటనే ఏమీ మాట్లాడలేదు తెలుసా. మరి ఏం చేశారు? ఆర్యన్కి కొన్ని సీన్స్ చూపించారట, అంటే దృశ్యాలు. ఓ, ఎలాంటివి? మొదటి సీన్లో హ్మ్. ఇద్దరు పిల్లలు హ్మ్. ఒక బొమ్మ కోసం గొడవ పడుతున్నారు. ఆ, పిల్లలు ఆడుకునేటప్పుడు జరిగేలే. అవును, ఒక బాబేమో బొమ్మను లాక్కుంటున్నాడు, ఇంకో బాబు తనేమో సరేలే నువ్వు కూడా ఆడుపో అని పంచుకోవడానికి రెడీ అయ్యాడు. అప్పుడు ఋషి ఎవరిని చూపించారు? లాక్కునే బాబునా? కాదు, ఎవరైతే బొమ్మను పంచుకోవడానికి సిద్ధపడ్డాడో ఆ బాబు వైపు చూపించారట ఋషి. అంటే పంచుకోవడం మంచిది అని చెప్పకనే చెప్పారన్నమాట. భలే ఉంది. అవును. తర్వాత రెండో సీన్. అక్కడ ఒక బాటసారి, అంటే దారిన పోయే అతను చాలా దాహంగా ఉన్నాడు. నీళ్ల కోసం అడుగుతున్నాడు. పాపం, ఎవరైనా ఇచ్చారా? ఇద్దరు మనుషులున్నారక్కడ. ఒకతను అయ్యో పాపం అని వెంటనే నీళ్ళిచ్చి సాయం చేశాడు. ఇంకొకతను అస్సలు పట్టించుకోలేదు. ఊహించగలను. ఋషి నీళ్ళిచ్చిన వ్యక్తినే చూపించుంటారు. సరిగ్గా సహాయం చేసిన వ్యక్తినే చూపించారు. చూశావా ఎంత సింపుల్గా ఉన్నాయో ఈ ఉదాహరణలు. నిజమే. డైరెక్ట్గా లెక్చర్ ఇవ్వకుండా ఇలా చూపించడం పిల్లలకి బాగా అర్థమవుతుంది. అప్పుడు ఋషి మెల్లగా అన్నారు, చూశావా ఆర్యన్, ధర్మం అంటే పెద్ద పెద్ద యుద్ధాల్లోనే ఉండదు, మనం రోజూ చేసే చిన్న చిన్న పనుల్లో కూడా ఉంటుంది అని. అద్భుతం. ఇదే కదా అసలు విషయం. పెద్ద పెద్ద సిద్ధాంతాల కన్నా రోజు మనం చేసే పనులే ముఖ్యం. దయ, సహాయం, పంచుకోవడం, ఇవన్నీ. ఆ తర్వాత ఋషి ఇంకో సీన్ చూపించారు. ఒక ముసలమ్మ రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతుంటే ఒక చిన్న బాబు వచ్చి చేయి పట్టుకుని జాగ్రత్తగా దాటించాడట. ఓ, మంచి పని. అప్పుడు ఋషి ఆర్యన్ని అడిగారు, ఇప్పుడు చెప్పు, ఇందులో ధర్మం ఎక్కడుందో అని. ఒక చిన్న టెస్ట్లాగా అన్నమాట. మరి ఆర్యన్ ఏం చెప్పాడు? గుర్తుపట్టాడా? వెంటనే ఆర్యన్ కళ్లల్లో ఒక మెరుపొచ్చిందట. ఆ రోడ్డు దాటించే బాబున్ చూపించి, ఇదే ధర్మం, ఇతరులకు సాయం చేయడం, నిజాయితీగా ఉండడం, ఇదే కదా ధర్మం అన్నాడట. భలే. అంటే అప్పటికప్పుడు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోవడమే కాదు, అలా చెప్పగానే ఆర్యన్ చుట్టూ ఒక వెలుగొచ్చిందట. అంటే ఏదో గొప్ప విషయం తెలుసుకున్నప్పుడు మనసులో కలిగే సంతోషంలాగా. జ్ఞానోదయం లాంటిది అన్నమాట. అంతే. తర్వాత ఆర్యన్ కళ్ళు తెరిచాడు. అదంతా కల అని తెలిసింది. కాని అతని మనసులో ధర్మమంటే ఏంటో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఆ కన్ఫ్యూజన్ అంతా పోయింది. అంటే కల అయినా సరే అది నేర్పాల్సిన పాఠం నేర్పించింది. అవును, ధర్మం అంటే పెద్ద పెద్ద పుస్తకాల్లోనో మాటల్లోనో కాదు, మనం చేసే ప్రతి చిన్న పనిలో, తీసుకునే ప్రతి నిర్ణయంలో ఉంటుందని తెలుసుకున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. పెద్దవాళ్లం కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆర్యన్కి మహాభారతం చదవడానికి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చిందట. బహుశా ఇప్పుడు ఆ కథల్లో ఎవరు ఎందుకలా చేశారో, వాళ్ల నిర్ణయాల్లోని ధర్మమేంటో ఇంకా బాగా అర్థం చేసుకోగలడేమో. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అతనికి బేసిక్ అర్థమైంది కదా. ధర్మం అనేది మన చేతల్లో,
మన ప్రవర్తనలో కనిపించేది అని. కరుణ, సహాయం, నిజాయితీ ఇవే ధర్మం యొక్క చిన్న చిన్న రూపాలు. చాలా బాగా చెప్పారు. ఈ కథ పిల్లలకే కాదు మనందరికీ కూడా ధర్మమంటే ఏమిటో తేలిగ్గా గుర్తుచేస్తుంది. అవునవును. ధర్మం ఆచరించడానికి పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళకి చిన్న సాయం చేసినా, మంచిగా మాట్లాడినా అది కూడా ధర్మమే కదా. నిజమే. మరి వింటున్న చిన్నారులు, మీరు కూడా మీ చుట్టూ చూడండి. ఎక్కడెక్కడా ఇలాంటి చిన్న చిన్న మంచి పనులు అంటే ధర్మం కనిపిస్తుందో గమనించండి. చిన్న సహాయంలో కూడా గొప్ప ధర్మం దాగి ఉంటుంది కదూ.